The remaining questions deemed to have been answered. All papers included in the agenda are deemed to have been laid on the table of the House. The following general discussion continuation for budget. Dr. Kumba Ravi Babu. అధ్యక్ష చైర్మన్ గారికి నేను రాజీనామా పంపించాను అధ్యక్ష, ఇచ్చాను అధ్యక్ష మీ ఛాంబర్కి వచ్చి. మరి 3 నెలలు అవుతుంది అధ్యక్ష, ఇంతవరకు ఈ రాజీనామాని ఆమోదించలేదు. మరి నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈరోజు ఈ రాజీనామాని చేశాను అధ్యక్ష. దయచేసి మీరు తొందరగా దీన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి సభాముఖంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. తప్పనిసరి. ఓకే. అధ్యక్ష, ఎందుకు మీరు లేట్ చేస్తున్నారు నాకు ఇది చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, నేను వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా మరి రాజీనామా చేశాను. మరి 3 నెలలు అవుతుంది అధ్యక్ష, మీరు యాక్సెప్ట్ చేయకుండా దీన్ని నానుస్తున్నారు. దీన్ని తొందరగా మీ రిజిగ్నేషన్స్ అన్ని పరిశీలనలో ఉన్నాయి, పరిశీలిస్తున్నాం. ఓకే, ప్లీజ్ సేవ్. రవిబాబు గారు, కుంభారావు గారు. ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. Bro, it's not right. No. మీ రాజీనామాలు పరిశీలనలో ఉన్నాయి, పరిశీలిస్తున్నాం. ప్లీజ్ సిట్ డౌన్. కంటిన్యూ. రవిబాబు గారు, జనరల్ డిస్కషన్. అధ్యక్ష మీరు డిస్కషన్లోకి వెళ్ళకండి, మీరు కూర్చోండి. దయచేసి మీరు మీ అప్పీల్ చేశారు, విన్నాం. మీ రాజీనామాలు పరిశీలనలో ఉన్నాయి, దయచేసి కూర్చోండి. ఓకే. రవిబాబు గారు, జనరల్ డిస్కషన్ బడ్జెట్. అధ్యక్ష, బడ్జెట్ పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రజల జీవన విధానాలను ప్రభావితం చేసేది ప్రభుత్వ విధానాలు మాత్రమే. ఏ ప్రభుత్వంలో అయితే తరతరాలుగా అణచివేతకు గురైన ప్రజల జీవన విధానాలు మెరుగుపరచడానికి సరైన బడ్జెట్ కేటాయింపులు చేయడమే కాకుండా చిత్తశుద్ధితో అమలు చేస్తారో అప్పుడే ఆయా వర్గాలలో నిజమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష. అనేకమైనటువంటి ఆలోచనలతోటి, ఆశలతోటి ఈ రాష్ట్రంలో ప్రజలు వీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి ఎంతో ఆశతో ఎదురు చూశారు అధ్యక్ష. కానీ మొన్న ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేకమైనటువంటి నిరాశలను ప్రజలకు మిగిల్చింది అధ్యక్ష. ఎన్నికల సందర్భంగా ఎన్నో ఆలోచనలు, ఆశలను ప్రజల మనసులో రేకెత్తించారు. ఊకదంపు ఉపన్యాసాలతోటి అనేకమైనటువంటి ఆకాంక్షలను ప్రజల మనసులో రేకెత్తించారు. ఒక్క విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష, 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 6 నెలలు దాటే వరకు సంపూర్ణమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టబోయినటువంటి ప్రభుత్వం దేశ చరిత్రలో ఈ ఒక్క ప్రభుత్వం అధ్యక్ష. దీనికి రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా అవమానంగా భావిస్తున్నారు అధ్యక్ష. సామాన్యంగా
ప్రభుత్వం ఏర్పడినటువంటి 1 నెల 2 నెలల్లోనే బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉత్సాహంగా కానీ ఏ కారణాల చేత 6 నెలల దాకా బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారో సమాధానం చెప్పకుండా ఈ ప్రభుత్వం దాటవేసింది అధ్యక్ష. దానికి కారణం ఏమిటో కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే వారిచ్చినటువంటి వాగ్దానాలు, ఆ వాగ్దానాలకు సరిపడా బడ్జెట్ అవన్నీ సమర్థించుకోలేక, సరిదిద్దుకోలేక ప్రజల మనసుల్ని మళ్లించడానికి 6 నెలల కాల వ్యవధి తీసుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ప్రజలకు ఎన్నికల సమయంలో